అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం లింగనపేట గ్రామానికి చెందినటువంటి మెండేస్ సతీష్ నెల 13వ తారీఖున అత్యంత దారుణంగా హత్య గావింపబడ్డాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సతీష్ అలాగే రాజశేఖర్, పవన్ కుమార్ ముగ్గురు కూలీ పని చేస్తూ జీవనం అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి కొంత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్న సమయంలో ఒకరిపై ఒకరైతే కొన్ని దూషణలు అయితే చేసుకోవడం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి రాజశేఖర్ అలాగే పవన్ కుమార్ సతీష్ని అంతమొందించాలనైతే పథకం పన్నడం జరిగింది. అంతేకాకుండా సతీష్, మెండే సతీష్ ఎవరైతే మృతుడున్నారో తను, పవన్ కుమార్, అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల్ని కొంచెం అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి పవన్ కుమార్ ఫోన్లో రాజశేఖర్కి అయితే వెల్లడించడం జరిగింది. తను ఇలా నాతో పాటు మా కుటుంబ సభ్యుల్ని తిడుతున్నాడు, అంతేకాకుండా కొంత అసభ్య పదాలు వాడుతున్నాడని అయితే తను తెలియజేయడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి వీరిరువురు మద్యం తాగడానికని తను పిలిపించడం జరిగింది. లింగనపేట నుంచి మల్లారెడ్డి వెళ్తున్న కెనాల్ పక్కన ముగ్గురు కలిసి మద్యం సేవించడం జరిగింది. అనంతరం అయితే బీరు బాటిల్తో తనపై దాడికి యత్నించడం జరిగింది. అంతకంటే ముందు ఎందుకు తిట్టామంటూ కొంత వీరి ముగ్గురి మధ్య కొంత వాగ్వాదం సైతం చోటు చేసుకోవడం జరిగింది. తర్వాత మెడ, అంతేకాకుండా తలపై అతి దారుణంగా బీరు బాటిల్తో కొట్టడం జరిగింది. తీవ్ర రక్తస్రావం అయిన తర్వాత వారు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో తీవ్ర రక్తస్రావం అక్కడికక్కడే తను మెండే సతీష్ మృతి చెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంభీరపేట ఎస్ఐ అక్కడికి వెళ్ళడం జరిగింది. అనంతరం వారికి ఇద్దరి మీద అనుమానం ఉన్న నేపథ్యంలో వారిని అయితే పోలీస్ స్టేషన్ పిలిపించుకొని విచారణ జరిపించడం జరిగింది. తర్వాత వారు ఒప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి 24 గంటలు గడవక ముందే నిందితులను అయితే పట్టుకొని రిమాండ్కి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డిపేట సిఐ ఇరువురిని అయితే ప్రశంసించడం జరిగింది. గంభీరపేట ఎస్ఐతో పాటు ఎల్లారెడ్డిపేట ఎస్ఐని అయితే ప్రశంసించడం జరిగింది. ప్రస్తుతం అక్కడి గ్రామస్తులు సైతం 24 గంటలు గడవక ముందే నిందితులను పట్టుకోవడం పట్ల కొంత పోలీసులను మెచ్చుకుంటున్న పరిస్థితి సైతం నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.